విశాఖ స్టీల్ ప్లాంట్ లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తోందని అన్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఆయన అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీశారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. హాస్పిటల్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదన్నదే తమ ఉద్దేశమని అన్నారు. త్వరలోనే కార్మికుల సమస్యలపై చర్చిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికులతో స్వయంగా మాట్లాడతారని అన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీనిచ్చారు. కార్మికుల రక్షణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం నిఘా ఉండాలని అన్నారు. 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు. ఘటనపై 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఘటనాస్థలికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే కార్మికుల భద్రత గురించి కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడతామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీనిచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం SMS ప్లాంట్ 1 ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిశీలించి అక్కడ అధికారులని స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులతో కూడా మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే అటు ఉక్కు శాఖ మంత్రులు కూడా ఆ ప్రాంతంలోనే పూర్తిగా వివరాలు తెలుసుకోవడంతో వారిని కూడా ఆయన పూర్తి పరిస్థితి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరగడం 8 మంది మృత్యువాత పడడం, మరొక 6 కూడా తీవ్ర గాయాలు పడడం చాలా దుర్ఘటన అంటూ కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం నుంచి తాము అండగా ఉంటామంటూ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ప్రమాదం జరగలేదని యాజమాన్యం చెప్పినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కేంద్ర ఉక్కు శాఖ 3 మెన్ కమిటీ వేయడం, వారు విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ విచారణ పూర్తయిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి కూడా వస్తాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కార్మికులు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని, ఆసుపత్రిలో ఉన్న వారికి పూర్తి సహకారం, వైద్యం కూడా అందిస్తామని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటు మంత్రులు, కేంద్ర మంత్రులు నిన్న రాత్రి నుంచి ఉన్నప్పటికీ కూడా ఉదయం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అటు బాధితులతో స్వయంగా మాట్లాడిన తర్వాత, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒక భరోసా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రైవేటీకరణ జరగకుండా ఉన్న పోరాడిన వారిలో మేము కూడా ఉన్నామంటూ వారికి ఒక భరోసా పవన్ కళ్యాణ్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఆదుకుంటారనేది మాత్రం వారిలో ఒక భరోసా కల్పించారు. మరోవైపు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అనేది కూడా స్థిరత్వం పొందుతుంది. గతంలో ఎప్పుడు నష్టాలతో ఉండేటువంటి స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు స్థిరత్వం పొందుతున్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడం పట్ల కూడా తీవ్ర ఆవేదన కలిగిందంటూ కూడా అటు కేంద్ర మంత్రి వర్మ అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఆయన పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానిని కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దు, దీని అభివృద్ధికి గనులు కేటాయించాలి అనేది కూడా తాను ప్రధానమంత్రిని కూడా కోరతారంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆలోచన చేసి కూడా దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అటు దీని సాధ్యాసాధ్యాలపై కూడా పూర్తి సమీక్ష చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వేలాది మంది, దాదాపు 8,000-9,000 మంది కార్మికులు ఎప్పుడు కూడా ఈ ప్లాంట్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి భద్రతా ప్రమాణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశాలపై కూడా చర్చించాలంటూ కూడా పవన్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా అటు 3 మెన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మరొకసారి స్పందిస్తారంటూ కూడా ఆయన బాధితులకు కూడా హామీ ఇచ్చి అటు అధికార యంత్రాంగం మంత్రులతో కలిసి స్టీల్ ప్లాంట్ లో క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ప్లాంట్ లో ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో SMS 1 ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ షాప్ వద్ద అక్కడ కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మిగిలిన కార్మిక నేతలతో కూడా వారితో అక్కడ తీసుకున్నటువంటి భద్రతా ప్రమాణాలు స్పష్టంగా ఉన్నాయా లేదా, కార్మికులకు ప్రమాదం జరిగితే ఏ విధంగా వారిని కాపాడేందుకు సహాయక చర్యలు తీసుకున్నారు అనే కోణాల్లో కూడా పవన్ ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఎంతమంది ఒకేసారి మృతి చెందడం అనేది స్టీల్ ప్లాంట్ లో ఖచ్చితంగా ఇది ఒక ప్రధాన విషాద ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఇలాంటి ఘటన మరొకసారి జరగకుండా ఉండాలంటే భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక ట్యాంక్ పేలిన సందర్భంలోనే ఈ రోజు ఎంత పెద్ద విషాదం జరిగింది. దాదాపు
అక్కడ 14 మంది అందులో చిక్కుకోవడం, 1540 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్నటువంటి ఉక్కు ద్రవం ఎగిసిపడి మంటలు వ్యాపించడం, ఇదంతా కూడా తీవ్రంగా కలచివేసింది. అటు కేవలం ఏపీలో విశాఖలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి నేతలందరూ కూడా స్పందించారు. అందరూ ఒక్కసారిగా విశాఖ వైపు చూసిన పరిస్థితి. ఇటువంటి ప్లాంట్లు భారీగా నిర్మాణం చేసి పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో కనుక ఖచ్చితంగా ముందడుగు వేయడంతో పాటు సాంకేతికంగా కూడా ఈ ప్లాంట్ల నిర్వహణలో ఎప్పటికప్పుడు లోట్లుపాట్లను అధిగమించి ఆ సాంకేతికంగా కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఆ పరికరాలు అక్కడ ఉన్నటువంటి యంత్ర సామాగ్రి అంతా కూడా జాగ్రత్తగా ఉందా లేదా తనిఖీలు చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పటికే అనేక మంది వ్యక్తం చేస్తున్న సందర్భంలో కూడా ఈ 3 మెన్ కమిటీ ద్వారా ఆ నివేదిక ద్వారా కూడా స్పష్టంగా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు డిప్యూటీ సీఎం స్వయంగా ఇందులో జోక్యం చేసుకోవడం, నేరుగా ప్రాంతానికి వెళ్లడంతో కూడా ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు పవన్ భరోసా ఇవ్వడం, ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు మరింత తమను ఆదుకోవాలి అంటూ కూడా కుటుంబ సభ్యుల తరపున కార్మిక సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏ విధమైనటువంటి పరిహారం ఇస్తే వారికి న్యాయం జరుగుతుంది అనే కోణంలో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ప్రస్తుతం పవన్ పర్యటన అయితే కొనసాగిన తర్వాత మరొకసారి కూడా మీడియా ముఖంగా అయినా మరిన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తోందని అన్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీశారు. క్షతగాతుల వైద్య ఖర్చు ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. హాస్పిటల్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదన్నదే తమ ఉద్దేశమని అన్నారు పవన్ కళ్యాణ్. త్వరలోనే కార్మికుల సమస్యలపై చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కార్మికులతో స్వయంగా మాట్లాడతానని అన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీనిచ్చారు. కార్మికుల రక్షణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం నిఘా ఉండాలని అన్నారు. 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తోందని అన్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు. ఆయన దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అతి భారీ ఘటనకి సంబంధించి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల్ని, అదేవిధంగా మృతుల కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. అనంతరం కూడా స్టీల్ ప్లాంట్ కి వచ్చి ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది అనే దాని మీద అయితే అధికారులతో చర్చించిన పరిస్థితి కనిపించింది. అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 30 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు జరగలేదు అనేది అయితే వాస్తవంగా చెప్పుకోవాలి. కానీ ఇదైతే దురదృష్టకరం అన్నటువంటి ఘటనగా అనుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అంటే తరచూ కూడా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంత భారీ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని చెప్పి అధికారులు చెప్పారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. బాధిత కుటుంబాలని, అదేవిధంగా ఆ మృతుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే తరచూ కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రైవేటీకరణ అంశం మీద కూడా, కీలకమైనటువంటి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన, దానికి మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కాబట్టి 60 రోజుల్లో ఇది ప్రైవేటీకరణ ఆపకుండా ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతామంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం, అదేవిధంగా వీటికి ఏదైతే సొంత గనులు కేటాయించాలని చెప్పి చాలా మంది కార్మిక సంఘాలు కోరారు. నా దృష్టికి వచ్చింది. కాబట్టి దీనికి ఏం చేయాలి, నేను ఒక ఆలోచన చేస్తాను, దీని మీద సమావేశం కూడా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో 6 కూడా మెరుగైన వైద్యం
అందించే విధంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక ఆగంతకుడు. అనంతరం బిల్డింగ్ పై నుంచి తోసేశాడు ఒక అమాంధుడు. ఈ ఘటన ఖమ్మం రాంపర్తి నగర్ లో చోటు చేసుకుంది. నిందితుడు లారీ డ్రైవర్ గాస్ గా గుర్తించారు పోలీసులు. 3 అంతస్తుల భవనం పై నుంచి బాలికను తోసేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు గౌస్ పై ఖమ్మం 2 టౌన్ పిఎస్ లో పోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయి ఆటోలు తరంలో ఉన్నప్పుడు ఆమెను అటాక్ చేసి 4వ అంతస్తు ఫ్లోర్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి